అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. దీనికి తోడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు దాసరి కిరణ్ పై దుండగులు హత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. వేట గొడవలతో ఆగంతకులు కిరణ్ పై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఆయన పరిస్థితి విషమించడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు మరో చోటికి తరలించారు. జేసీ అనుచరుడిపై దాడి నేపథ్యంలో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తాడిపత్రిలో పారామిలిటరీ బలగాలను మోహరించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సైతం పోలీసులు మరో చోటికి తరలించినట్లు తెలుస్తోంది. వైసీపీ వరుస దాడుల నేపథ్యంలో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్గా తాడిపత్రికి సంబంధించి అగ్రనేతలందరినీ కూడా ఇటు పోలీసులు ఇతర ప్రాంతాలకు ఇతర చోట్లకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా అక్కడ పరిస్థితి చేయి దాటిపోతుందనే నేపథ్యంలో కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పారామిలిటరీ బలగాలు కూడా అక్కడ మోహరించిన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, పూర్తి డీటెయిల్స్ అంటే ఎలా ఉంది తాడిపత్రిలో? తాడిపత్రిలో హైటెన్షన్ కొనసాగుతుంది. ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు పారామిలిటరీ బలగాలు ఇక్కడికి తాడిపత్రికి చేరుకున్నాయి. ప్రత్యేక పోలీసులు కూడా, పోలీసు ఉన్నతాధికారులు కూడా తాడిపత్రికి పట్టణంలోనే మకాం వేశారు. తాడిపత్రిలో శాంతి భద్రతలు గాను ఏదైతే భంగం వాటిల్లుతుందో వాటన్నింటిని కూడా కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు ఉన్నతాధికారులందరూ అక్కడికి చేరుకుని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు, వందలాది మంది పోలీసులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు తాడిపత్రిలో మకాం వేసి ఘర్షణలు చెలరేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఘర్షణలు తలెత్తకుండా ఇరు వర్గాల టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైసీపీ, టీడీపీ శ్రేణులు మాత్రం ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి పాల్పడుతున్న పరిస్థితి కనబడింది. ఏదైతే ఎన్నికల పోలింగ్ సందర్భంగా శాంతినగర్ లో ఇరు వర్గాలు మొదటగా రాళ్ల దాడికి పాల్పడ్డాయి. రాళ్ల దాడిలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి చెందిన వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. అనుచరులు కూడా తీవ్ర గాయాలైన ఆసుపత్రి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో నిన్న టీడీపీ సీనియర్ నేత సూర్యమణి ఇంటి పైన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు సందర్భంగా కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం జరిగింది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి పాల్పడిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తాడిపత్రి పట్టణంలో ఏర్పడ్డాయి. అయితే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నప్పటికీ దాడి సమాచారం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సూర్యమణి ఇంటి వద్దకు వచ్చారు. ఏదైతే సూర్యమణి ఇంటిపై దాడి చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు అనుచరులపై చర్యలు తీసుకోవాలంటే పట్టణ పోలీస్ స్టేషన్ ముందు అనుచరులతో బైఠాయించి పెద్దారెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే పోలీసులు మాత్రం పరిస్థితి శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుంది, ఇక్కడ నుంచి వెళ్లాలంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించడంతో అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా జేసీ అనుచరులు పెద్దారెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లారు. దాడికి ఈ తరహాలో రాళ్ల దాడికి పాల్పడతారంటూ కూడా జేసీ అనుచరులు పెద్దారెడ్డి ఇంటిపైకి దూసుకెళ్తే జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ వారిని వారించి కూడా ఇంటికి వస్తున్న సమయంలో ఒక్కసారిగా వందలాదిగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎదురుగానే జూనియర్ కళాశాల గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ లో ఒకవైపు పెద్దారెడ్డి అనుచరులు, మరొక వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వరుసగా రాళ్ల దాడులకు పాల్పడడం, కట్టెలతో ఉరిపోయేందుకు దాడి చేసుకుంటున్నారు. ఇదే సందర్భంలో అక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులతో పాటు పారామిలిటరీ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు, టీఆర్ గ్యాస్ ను ప్రయోగించారు. అయినప్పుడు కూడా కట్టడి కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరొక వైపు పెద్ద పెద్ద మేడల పైకి వెళ్లి మేడలపై నుంచి కూడా నేరుగా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటడంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు మాత్రం కంట్రోల్ చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఇరు వర్గాలు వందలాదిగా రోడ్లపైకి కట్టెలు, రాడ్లు తీసుకుని రావడంతో కూడా వీటిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే చివరకు పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేస్తున్న అర్ధరాత్రి సమయంలో టీడీపీ ముఖ్య నేతలతో పాటు వైసీపీ ముఖ్య నేతలను కూడా అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇప్పటికే పోలీసులు మరొక రహస్య ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తుంది. ఇదే సందర్భంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని
మరొక ప్రాంతానికి తరలించారు. పూర్తి స్థాయిలో ఏదైతే టీడీపీతో పాటు వైసీపీ ముఖ్య నేతలు తాడిపత్రి పట్టణంలో లేనట్లయితేనే ముఖ్య అనుచరులు ఎవరు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసే కానీ దాడికి పాల్పడే అవకాశం ఉండదు. అందులో భాగంగానే ముఖ్య నేతలందరినీ పోలీసులు కట్టడి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా రాత్రి సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు దాసరి కిరణ్ పై జరిగిన దాడి మరొకసారి టీడీపీ వర్గాల్లో కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ముఖ్యంగా దాసరి కిరణ్ పై దాడి వైసీపీ శ్రేణులు కొంతమంది పోలీసుల పేరుతో వచ్చి వేటకలతో అటాక్ చేశారని దాసరి కిరణ్ కుటుంబ సభ్యులు చెప్తుంటే కొద్దిసేపటి క్రితమే దాసరి కిరణ్ తో నేరుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మాట్లాడడం జరిగింది. తన పైన తాడిపత్రి డిఎస్పీ చైతన్యతో పాటు మరికొంతమంది వచ్చి తనను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి విచక్షణ రహితంగా కొట్టారు, దాడి చేశారంటూ దాసరి కిరణ్ కొద్దిసేపు క్రితమే ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో దృష్టికి చెప్పారు. తన పైన దాడికి పాల్పడడం వెనుక గతంలో తాడిపత్రిలో పనిచేసిన డిఎస్పీ చైతన్య హస్తం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు వందలాదిగా పోలీస్ బలగాలు మోహరించినప్పటికీ ఏ క్షణాన ఏం జరుగుతుందన్న భయాందోళన తాడిపత్రి పట్టణంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రధాన మెయిన్ బజార్ తో పాటు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా దుకాణాలను బంద్ చేశారు. వందలాదిగా పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రాని పరిస్థితి ఏర్పడంతో కూడా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాటిని కట్టడి చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేపడుతున్నారు. ఒకవైపు వైసీపీ టీడీపీ శ్రేణులు ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎవరు దాడికి పాల్పడతారన్న ఆందోళన ఒకవైపు కొనసాగుతుంది. పవన్.